Okay. So today discussion about in classification of elements. Asala first of all elements. So most of the total up to now 118 elements are known in universe. How many elements? 118 elements. 118 elements are known. Okay. So ఈ 118 elements arrangement, how can you arrange? So it's based upon, depends upon some properties. Some of the elements are similar properties, some of the elements are different properties. Are you clear? Okay. So maximum similar property elements are arranged in order, either increasing order or decreasing order. Are you clear? So that arrangement of elements in a table is nothing but periodic table. Are you clear? Elements are classified. That is classification of elements. Are you clear? My lesson is classification of elements based upon classification of elements. How can you classify in these elements? Based upon properties. Based upon properties, either similar properties of some elements. టోటల్ మనకున్న 118 కదా. ఈ 118 ఎలిమెంట్స్లో అన్నీ ఒకేలాగా ఉండాలని లేదు, అలాగని అన్నీ డిఫరెంట్గా ఉండాలని లేదు, అంతే కదా. కొన్ని ఎలిమెంట్స్ సిమిలర్గా ఉంటాయా లేదండి. సో అలాగ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాలి మనం. అర్థమైందండి. అంటే ప్రాపర్టీస్ ఒకేలాంటి ప్రాపర్టీ ఎలిమెంట్ ఒక దగ్గర పెడుతున్నాను, అది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్గా పెట్టాలి. ఓకేనా. సో దాన్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటాడు. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ ఇన్ డాబర్నీర్. డాబర్నీర్ అనే సైంటిస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ చేశాడంట. ఎలా చేశాడు ఎలిమెంట్స్ యొక్క క్లాసిఫికేషను? సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ టేకెన్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్. విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్. కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ తీసుకున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఎలిమెంట్ ఉందండి. వాట్ ఇస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం? 7. అప్ టు 20 elements, even number of elements atomic weight is equal to double of atomic number. అంతే కదండి. అటామిక్ నెంబర్ డబుల్ చేసేయాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అయితే క్యాలిక్యులేట్ ద అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ది అటామిక్ నెంబరు ప్లస్ 1. తెలుసు కదా. సో దట్ ఈజ్ నాట్ ఏ రూల్. అది రూల్ కాదండి. ఈవెన్ నెంబర్ అయితే డబుల్ చేయాలండి, ఆడ్ నెంబర్ అయితే డబుల్ చేసి +1 యాడ్ చేయాలని రూల్ కాదు. అది మన కన్వీనియంట్ కోసం మనం పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, సపోజ్ ట్విన్స్ అనుకుందాం. ట్విన్స్ ఒకే టైంలో పుట్టారు. మీ ఇంట్లో వాడికి ఏం పెడుతున్నారు, నీకు అదే పెడుతున్నారు భోజనం. ఆడికి ఫ్రూట్ ఇస్తే నీకు ఫ్రూట్ ఇస్తున్నారు, ఆడికి పాలు ఇస్తే నీకు పాలు ఇస్తున్నారు. మరి ఇద్దరు వెయిట్లు ఒకేలాగా ఉంటాయా? ఇద్దరు కరెక్ట్గా 42 kgs అంటే 42 ఉంటాయి. 100 గ్రాములు పెరగవచ్చు తగ్గొచ్చు కదా. అంటే వెయిట్లో తేడా వచ్చిందా లేదా? హియర్ ఆల్సో సేమ్. అటామిక్ వెయిట్స్ అనేది పెరగవచ్చు వెయిట్ అంటే బరువే. యాటమ్ యొక్క వెయిట్ అటామిక్ వెయిట్ కదండి. సో ఈ అటామిక్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అటామిక్ వెయిట్స్ ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటాయి. అంటే మనకి గుర్తుండడం కోసం మనం ఈ రూల్ పెట్టుకున్నాం. ఈవెన్ నెంబర్ అయితే డబుల్ చేయాలి. అంతేగాని సార్ ఇప్పుడు ఈవెన్ నెంబర్ అయితే డబుల్ చేయాలని అన్నాను, సారీ ఆడ్ నెంబర్ అయితే డబుల్ చేసి +1 యాడ్ చేయాలని చెప్పానా లేదండి? అవునా. కొన్ని ఎలిమెంట్స్కి ఓన్లీ డబులే ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటాయి. క్లోరిన్ ఉంది. క్లోరిన్ ఎంత అవుతుంది? 17 కదా. 17 2 34 +1 ఎంత ఉండాలి? 35 ఉండాలి. ఉంటుందా 35? అంటే మన రూల్ తప్ప కాదా? అంటే అది రూల్ కాదు అని చెప్తున్నాను. అందుకు అది ఓన్లీ బయటింగ్ మెమరబుల్, గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ అంతే తప్ప అలా ఉండాలి కదా సార్, అలా ఎందుకు ఉండలేదు అంటే ఇది తప్పు అనకూడదు. ఇది రైటు, దీని వెయిట్ ఇంతే ఉంది. కానీ అది గుర్తుపెట్టుకునే ప్రాసెస్ మనకి డబుల్ చేయడము లేదా డబుల్ చేసి +1 యాడ్ చేయడం అనేది ప్రాసెస్.
క్లారిటీ ఉందా? ఓకేనండి. సో లిథియం అటామిక్ వెయిట్ ఈజ్ 7 అండ్ సోడియం అటామిక్ వెయిట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం అటామిక్ నెంబర్స్ రాస్తానండి 3 అండి. 3 2 6 + 1 కదండి. ఆడ్ నెంబర్ అయితే 1 యాడ్ చేయమన్నాను. సోడియం 11 దట్ మీన్స్ అటామిక్ వెయిట్ ఈజ్ 23 అండ్ పొటాషియం 19 అటామిక్ వెయిట్ ఈజ్ 39. ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు, లిథియం, సోడియం, పొటాషియం. ఓకేనా? సో ఈ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ అండి ఇవి. ఏంటివి? అటామిక్ వెయిట్. Dabarnir said that the properties of elements are similar with respect to atomic weight. Dabarnir ఏం చెప్పాడంట? These elements properties is similar when with respect to అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ని బట్టి వాడు చెప్పాడు. అటామిక్ వెయిట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకొని ఏం చెప్పాడంటే స్టేట్మెంటు, ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్, అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ దట్ మీన్స్ వాట్? సోడియం. వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం? 23 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఎవరండి? లిథియం ప్లస్ థర్డ్ ఎలిమెంటు 39/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 7 + 39 అంటే 46 ఏనా? 46/2 అంటే ఎంత? సో 46/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 23 ఈక్వల్ వచ్చిందండి. అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్, యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ యాటమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ కదండి యావరేజ్ అంటే. సో యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ దట్ మీన్స్ ఫస్ట్ అండ్ థర్డ్. ఫస్ట్ ఎలిమెంటు లిథియం, థర్డ్ ఎలిమెంటు పొటాషియం. 7 + 39 ఎంత అండి? 46/2 23 ఈక్వల్ అయిందా లేదండి? సో అలా ఈక్వల్ అయితే దీస్ ఎలిమెంట్స్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీస్, దీస్ ఎలిమెంట్స్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. అది డాబర్నేర్ చెప్పింది. సో ఇలాగే ఏమిటి చెప్పాడంటాడు, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కూడా చెప్పాడు. దేనికండి? క్లోరిన్ ఇది సిమిలర్ టు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లారిటీ ఉందండి? క్లోరిన్ అంటే 35.5, బ్రోమిన్ 81, అయోడిన్ 127. క్లారిటీ ఉందండి? సేమ్ యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్టేనా? అందుకే కదా స్టేట్మెంట్ డాబర్నేర్ ట్రైయోడ్ మీన్స్ ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్. అయితే దీస్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీస్ ఈజ్ నోన్ యాజ్ డాబర్నేర్ ట్రయోడ్. ట్రై అంటే మూడేనా? సో ఇదిగోండి లిథియం, సోడియం, పొటాషియం డాబర్నేర్ ట్రయోడ్ అంటాడు. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ డాబర్నేర్ ట్రయోడ్ అంటాడు. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాబర్నేర్ ట్రయోడ్స్ అంటాడు. మనకు జేఈ మెయిన్స్లో క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తాడు. లిథియం, సోడియం, పొటాషియం రైటా తప్ప? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ రైటా తప్ప? చూడండి కావాలంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. యావరేజ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 35.5 + 127/2 ఎంత అవుతుందండి? 2 1 4 2 6 162.5/2 ఏనా? సో 81.25 ఏనా? మనకు వచ్చింది 81 ఏనా? అంతే కదమ్మా? సరిపోయింది కదా ఇంతవరకు? చూడండి 162 రెండు యాడ్ చేస్తే /2 అంటే 2 8 16, 2 1 2 81.25. మనకు వచ్చిన సెంట్రల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కదా 81, ఇంచుమించుగా ఈక్వల్ అయినా. సో దట్ ఈస్ డాబర్నేర్ ట్రయోడ్ అంటాడు. ఏంటది? ట్రయోడ్ మీన్స్ దీస్ 3 elements హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. 3 elements హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. లిథియం, సోడియం, పొటాషియం ఆర్ డాబర్నేర్ ట్రయోడ్స్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆర్. క్లారిటీ ఉందా? గుర్తుంటుందా? అది అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాబర్నేర్ ట్రయోడ్స్ అంటే ఈ రెండిట్లో ఏది ఇచ్చినా రైటే. ఓకేనా? అయితే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ది సిమిలర్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్ డస్ నాట్ ఒబే
డాబర్నేట్ ట్రయోడ్ రూల్. కొన్ని ఎలిమెంట్స్కి సేమే ఉన్నాయి ప్రాపర్టీస్, 3 ఎలిమెంట్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. కానీ ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ యావరేజ్ అటామిక్ వెయిట్ మిడిల్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వట్లే అంటే అది ఫెయిల్ అయిపోయినట్టేనా లేదు. పాయింట్ అర్థమైందండి. దట్ ఈస్ డాబర్నేట్ ట్రయోడ్ ఈజ్ ఫెయిల్డ్ టు రిమైనింగ్ ఎలిమెంట్స్. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే డాబర్నేట్ ట్రయోడ్ తర్వాత మ్యాండలీఫ్. చెప్పమ్మా. పెట్టుకున్న తర్వాత చెక్ చెయ్యాలి. ఫస్ట్ థర్డ్ చెక్ చెయ్యి. ఆ యావరేజ్ వెయిట్ అనేది ఇప్పుడు 81 వచ్చింది కదా, ఇది దీనికి ఈక్వల్ అయిందా లేదా, అయితే డాబర్నేట్ ట్రయోడ్, రాకపోతే కాదు. నువ్వు ఎన్నైనా తీసుకో, అర్థమవుతుందండి. సో యావరేజ్ అనేది చూసుకోవాలి. క్లారిటీ ఉన్నట్టేనా? ఓకేనా? సో నెక్స్ట్ డాబర్నేట్ ట్రయోడ్ తర్వాత రఫ్ చైనా ఇది రాసుకున్నారా స్టేట్మెంటు? డాబర్నేట్ ట్రయోడ్స్ లిథియం, సోడియం, పొటాషియం, కామా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇది ఒక పేరు, ఇది ఒక ట్రయోడు, అది ఒక ట్రయోడ్ రాసుకుంటారు. 2 ట్రయోడ్స్ రాసుకుంటారు. డాబర్నేట్ ట్రయోడ్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి కదండి, అన్ని ఎలిమెంట్స్ కూడా ట్రయోడ్స్ రావట్లేదు. సో అప్పుడు న్యూలాన్స్, ఎవడండి? న్యూలాన్స్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే, విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ 8th element. First element to 8th element to have similar properties. Like a musical notes, Telugu musical notes, Sarigama Padanisa. ఉన్నాయి కదా, సప్తస్వరాలు అంటారు కదా, సా రి గా మా పదనిస అంటారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూలాన్స్ ప్రపోజ్డ్ maximum elements are arranged in increasing order with respect to atomic weights. హైడ్రోజన్, హీలియం. అప్పటికి ఆక్టాల్ న్యూలాన్స్ చెప్పేటప్పటికి ఇనర్ట్ గ్యాసెస్ లేవంట. ఇనర్ట్ గ్యాస్ అప్పుడు తయారు చేయలేదు, ఎవడు కనుక్కోలేదు. అంటే హీలియం లేదు, హీలియము, నియాను, ఆర్గాన్ అవి ఉండవు. ఎందుకు? అప్పటికి పీరియాడిక్ టేబుల్ని ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి, ఎలిమెంట్ని ఫౌండ్ చేయడం ఒకటి. ఉన్న ఎలిమెంట్ని మాత్రమే వీళ్ళు సెట్ చేశారు. ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా అనేది సెట్ చేశారు. నా పాయింట్ అర్థమైందండి. ఎలిమెంట్స్ని ఏ ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు? ఆల్రెడీ ఫౌండింగ్ ఇన్ ద ఎలిమెంట్స్ ఇన్ యూనివర్స్లో ఫౌండ్ అయిన కొన్నట్టు ఎలిమెంట్ని తీసుకొని చేశారు తప్ప కొత్త ఎలిమెంట్స్ గురించి చేయలేదు వీడు న్యూలాన్స్. అర్థమవుతుందండి. అంటే ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ దట్ టైమ్. న్యూలాన్స్ పీరియాడిక్ టేబుల్ ఎలాబరేట్ చేసే టయానికి ఇనర్ట్ గ్యాసెస్ లేవు. అంటే హైడ్రోజన్ తర్వాత ఎవరు వస్తారు? లిథియం వస్తుంది, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం. నియాన్ ఉండదు మళ్ళా, అంతే కదా. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అని ఉండవు. ఎందుకు? అప్పటికి అది ఫౌండ్ చేయలేదు. క్లారిటీ ఉందండి. సో ఇది నియాన్ తర్వాత సోడియం తర్వాత ఏంటి? మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం. ఆర్గాన్ లేదు మరలా. క్లారిటీ ఉందండి. విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్, ఇంతకుముందు డాబర్నేట్ ట్రయోడ్ అటామిక్ వెయిట్సే, న్యూలాన్స్ కూడా అటామిక్. సపోజ్ యూ క్యాన్ టేక్ ఎనీ వన్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయినా మీరు తీసుకోండి. సో లిథియం తీసుకుందామా? బోరాన్ తీసుకుంటారా? తీసుకోండి. బోరాన్ తీసుకుంటే సా రి గా మా ప దా ని సా. సరిపోయిందా? అంటే సాకి సా సరిపోయిందా లేదా? సో సా ఎక్కడొచ్చింది? ఇక్కడ సా ఎక్కడొచ్చింది? సో బోరాన్ అండ్ అల్యూమినియం ఆర్ సిమిలర్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్. నా పాయింట్ అర్థమైందండి. అంటే తెలుగు మ్యూజికల్ నోట్స్లో వచ్చే సా మరలా ఎక్కడ సాయే వచ్చింది.
మధ్యలో ఎక్కడ సా రాలేదు. సో ఆ సా ఉండే ఫస్ట్ ఎలిమెంటు నెక్స్ట్ 8th ఎలిమెంటేనా? సరిగమ పదనిస అంటే ఏంటి? 8 కదా. 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్. 1 తర్వాత 8 దట్ ఈజ్ ఆక్ట్. ఏంటది? సో దట్ ఈజ్ న్యూలాన్స్ ఆక్టేట్ రూల్. ఆక్టేవ్స్ రూల్ అర్థమవుతుందండి. ఆక్టేవ్ అంటే ఏంటి? ఆక్ట్ అంటే 8. చూడండి 1 2 3 4 5 6 7 8 సరిపోయిందా? సాతో స్టార్ట్ అయ్యి సాతో ఎండ్ అయిందా లేదండి? సో ఆక్టేట్ రూల్ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా లేదండి? అది ఓకేనా. సరిగమ పదానిస అలా వచ్చింది. ఏ ఎలిమెంట్ అనేది తీసుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకోండి, లేదనుకుంటే లిథియం తీసుకోండి. లిథియం తీసుకుంటే ఏంటి ఇక్కడ? సా. ఇదేంటి? రి గా మా పా దా నీ సా. అంతేనా? సరిపోయిందా లేదా? క్లారిటీ ఉందా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రి గా మా పా దా నీ సా. అంతేనా? ఎవడెవడెక్కడ? ఎవరెవరు చెప్పండి. లిథియం, సోడియం, పొటాషియం ఆర్ సిమిలర్ ప్రాపర్టీసేనా? డాబర్ నీర్ ట్రయోడ్లో కూడా అదే కదా మనం చెప్పాం. డాబర్ నీర్ ట్రయోడ్ ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్. అంటే ఈ 3 సిమిలర్ ప్రాపర్టీసే. ఈ 3 సిమిలర్ ప్రాపర్టీసే. డాబర్ నీర్ చెప్పిన దాని ప్రకారము సిమిలర్ ప్రాపర్టీసే, న్యూలాన్స్ చెప్పిన దాని ప్రకారము కూడా సిమిలర్ ప్రాపర్టీసే. పాయింట్ అర్థమైందా లేదండి? సో దట్ ఈస్ ద న్యూలాన్స్ ఆక్టేవ్. అయితే వీటిలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయంట. అప్ టు 19 or 20 అప్ టు 20 ఎలిమెంట్స్ వరకే ఈ రూలు వర్తించింది. తర్వాత అబౌవ్ 20 అంటే అబౌవ్ 20 అంటే పొటాషియం తర్వాత ఎవడు? కాల్షియం కదండి. కాల్షియంతో ఓకే ఎనఫ్. తర్వాత వచ్చేటటువంటి 21 to స్కాండియం, టైటానియం, వెనేడియంకి వచ్చేసరికి ఈ రూల్ మళ్ళా వర్కౌట్ అవ్వట్లే. అంటే ఫస్ట్ ఎలిమెంటు 8th ఎలిమెంటు సిమిలర్ ప్రాపర్టీస్ ఉండాలి, ఉండట్లే. ఆ పాయింట్ అర్థమైందా? ఎందుకంటే ఆ మెటల్స్కి వచ్చేసరికి అవి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయంట. 21 తర్వాత స్కాండియం, టైటానియం అవి కొద్దిగా గట్టిగా ఉన్నాయి, ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి. లిథియం కానీ సోడియం కానీ నైఫ్తో కట్ చేసామనుకో స్మూత్గా కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? అదే స్కాండియము, టైటానియం, ఐరన్ వచ్చాయనుకోండి, అది ఐరన్ అంటే స్మూత్గా కట్ అవుద్ది అండి. అది అంటే ప్రాపర్టీసు డిఫరెంట్. ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. క్లారిటీ ఉందండి లేదండి? అది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వీడు వచ్చే టైంకి ఏం చేశారంటే వీటిలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏంటి ఫెయిల్యూర్సు? ఇనర్ట్ గ్యాస్ ఉన్నాయి కదా, ఇనర్ట్ గ్యాస్ అప్పటికి ఫైండ్ చేయలేదు, కనుక్కోలేదు. ఎప్పుడైతే కనుక్కోలేదు ఆ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయో అనేది వీడు కూడా చెప్పలేదు. అది వాటిలో ఫెయిల్యూర్స్. ఓకేనా. అసలు న్యూలాన్స్ ఆక్టేట్లో చెప్తారు, రేట్ రాస్తారు. ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ increasing order with respect to atomic weight. Okay, these elements are similar properties with respect to Telugu musical notes like sarigama padanisa. First element and 8th element have similar properties. First element and 8th element have similar properties. That is Newlands octave rule. ఆక్ట్ అంటే 8 అండి, ఆక్ట్ అంటే 8. క్లారిటీ ఉన్నట్టేనా? అది అమ్మా. ఇది 1893లో ఎప్పుడో 1864లో 64 ఇది. ఓకేనా. క్లారిటీ ఉందా? రాసుకోండి. చూడండి ఫస్ట్ ఇవి ఫస్ట్ బోరాన్ అడిగాడుగా మనడు. బోరాన్ నుంచి రాసేటప్పుడు బోరాన్, అల్యూమినియం సిమిలర్ ప్రాపర్టీస్. అలా కాకుండా లిథియం తీసుకుంటే లిథియం, సోడియం ఏదైనా తీసుకోండి. బెరీలియం తీసుకున్నాను అనుకోండి, బెరీలియం తర్వాత ఏమొస్తుంది? మెగ్నీషియం వస్తుంది, కాల్షియం వస్తుంది తర్వాత. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. ఇంకోటి ఏంటి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం.
ఓకేనమ్మా, అయిందా రాయడం? నెక్స్ట్ ఈడ్లో ఉండేటటువంటి ఫెయిల్యూర్స్ని చూడడానికి ఏంటంటే న్యూలాన్స్ తర్వాత వచ్చింది మ్యాండలీఫ్. ఎవడండి? మ్యాండలీఫ్ లా. సో మ్యాండలీఫ్లో కొన్ని స్పెషల్స్ ఉన్నాయంట. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ని ఎలాబరేట్ చేసింది ఫస్ట్ ఎవడంటే మ్యాండలీఫే. అంటే అక్కడ ఆక్టేట్ రూలు, డాబర్నీ ట్రయోడ్లో ఫెయిల్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మ్యాండలీఫ్ కొన్ని కవర్ చేశాడు. ఏం చేశాడు అంట, మ్యాండలీఫ్ చెప్పేటప్పటికి ఈడు పీరియాడిక్ టేబుల్ ఎలాబరేట్ చేసేటప్పటికి 63 ఎలిమెంట్స్ ఆర్ నోన్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అప్పటికి? ఎలిమెంట్స్ ఆర్ నోన్. అప్పటికి 63 ఎలిమెంట్సే ఉన్నాయి. ఈ 63 ఎలిమెంట్స్ని ఆడు అరేంజ్ చేశాడు పీరియాడిక్ టేబుల్లో. ఇప్పుడు 118 ఎలిమెంట్స్ పెరిగాయి ఎలా ఎలిమెంట్స్. అప్పుడు పీరియాడిక్ టేబుల్ మ్యాండలీఫ్ అనేది అరేంజ్ చేసేటప్పటికి ఉన్న టోటల్ ఎలిమెంట్స్ ఏంటంట? 63 ఎలిమెంట్స్. ఈ 63 ఎలిమెంట్స్ని అరేంజ్మెంట్ చేసేటప్పుడు అందులో వాడు ఏం చెప్తాడంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్. అందరూ అటామిక్ వెయిట్ బేస్ చేసుకుని చెప్పారు. ఓకేనా? అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సిమిలర్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్. ఆ టర్మ్ ఇంపార్టెంట్. అటామిక్ వెయిట్ అనే టర్మ్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? సో ఈ అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు. సో ఇన్ దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హారిజాంటల్ రోస్, ఏంటది? హారిజాంటల్ రోస్లో కానీ ఎలిమెంట్స్ పెడితే దాన్ని ఏమంటారంటే పీరియడ్స్ అని, వెర్టికల్లో కానీ ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తే వాటిని గ్రూప్స్ అని అంటాడు. ఓకేనండి? పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవడు అంటే మ్యాండలీఫే. అంతవరకు ఎవరు ఇంతకుముందు చెప్పాం కదా, న్యూలాన్స్ కానీ డాబర్నీర్ కానీ, అర్థమవుతుందండి? డాబర్నీరు, న్యూలాన్స్ ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ గురించి మనకి టేబుల్ గురించి మాట్లాడలే, పీరియడ్స్ గ్రూప్స్ గురించి మాట్లాడలే. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్. వాట్ ఈజ్ పీరియడ్? ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్. ఓకే మేడం. ఓకే, హౌ మచ్ టైం? ఆపేయాలా? ఇది అయ్యాక చెప్పేస్తాను. ఇది అయ్యాక ఆపేద్దాం. ఓకేనా? పీరియడ్స్ గ్రూప్స్ క్లారిటీ ఉందండి? సో పీరియడ్స్ గ్రూప్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవడు? ఓకేనా? సో టోటల్ 7 పీరియడ్స్ అంట అప్పటికి. పీరియడ్స్ నథింగ్ బట్ వాట్? హియర్ హారిజాంటల్ ఇలాగా. అర్థమైందండి? టోటల్ ఎన్ని పీరియడ్స్ ఉన్నట్టు? 7 పీరియడ్స్, 8 గ్రూప్స్. మ్యాండలీఫ్. ఓకేనండి? అంటే హారిజాంటల్ రోస్ ఎన్ని? 1 2 3 4 5 6 7. అర్థమైందండి? ఇలాగా 4 5 6 7. వెర్టికల్ అంటే ఇది కదా, 1 2 3 4 5 6 7 8. So that is groups, that is period, that is groups. అది మోస్ట్లీ అమ్మ. ఇది మ్యాండలీఫ్. మోస్ట్లీలో ఫైనల్ ఇంకోటి ఉంది మనకి. ఓకేనా? 7 పీరియడ్స్, 8 గ్రూప్స్ అని పెట్టాడు. అర్థమవుతుందండి టేబుల్లో? అయితే వీటిలో కొన్ని స్పెషల్స్ ఉన్నాయంట. ఏంటి ఆ స్పెషల్ అంటే, ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని అన్నోన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పటికి 63లో లేవు, ఒక 3 ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ని వీడు ముందుగానే కనిపెట్టలేదు. ఎవడైనా సైంటిస్ట్ ఎలిమెంట్ని కనుక్కుంటాడు, ఆ ఎలిమెంట్ని కరెక్ట్గా ఇక్కడే పెట్టాలి అని ఏం చేశారంటే గ్యాప్ ఉంచాడు. ఇప్పుడు 63 అంటే మనం ఎలా హారిజాంటల్ రాస్తే 63 ఉంటాయి, కానీ మధ్యలో ఏం చేశాడంటే కొన్ని ఎలిమెంట్లు తీసేసి గ్యాప్ ఉంచాడు. అంటే ఇంకా ఇప్పుడు ఎవరైనా కనిపెడతాడు ఎలిమెంట్ సైంటిస్టు, ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ పెట్టొచ్చు అని ముందుగానే. అంటే ఎలిమెంట్ గురించి తెలియదు వీడికి. ఆ వచ్చే ఎలిమెంట్కి ఏ ప్రాపర్టీ ఉంటుందో తెలియదు, ఎవరితో ఈక్వల్గా ఉంటుందో తెలియదు. కానీ వీడేం చేశాడు,
ముందుగా ఎంటీ స్పేస్ ఉంచాడు, గ్యాప్స్ ఉంచాడండి కొన్ని ఎలిమెంట్స్కి. ఆ ఎలిమెంట్ తర్వాత ఫైండ్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఎలిమెంట్స్కి ఈడు గ్యాప్ ఉంచాడు చూడండి. ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే కరెక్ట్గా ఫిట్ అయిందంట. అంటే అది గ్రేటే కదా. అసలు ఎలిమెంట్ తెలిస్తేనే కనిపెట్టడం కష్టం. మనం ఏ ప్రాపర్టీ ఉందా చెయ్యాలి, టెస్టులు చేయాలి, కానీ అసలు ఎలిమెంటే లేదు. కానీ ఆ ఎలిమెంట్ని ఇక్కడ పెట్టేటట్టు ఇటు ప్లాన్ చేశాడు. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ. ఏకా బోరాన్ అంటాడండి. అంటే బోరాన్ కిందని పెట్టాడు ప్లేసు. బోరాన్ తెలుసు అప్పటికి, బోరాన్ కిందని గ్యాప్ ఉంచాడు. అదే విధముగా ఏకా సిలికాన్, ఏకా అల్యూమినియం, ఈ 3 ఎలిమెంట్స్ అండి. ఏకా అంటే తర్వాత అని, బోరాన్ తర్వాత అని. సో ఏకా బోరాన్ ఈజ్ స్కాండియం. వాట్ ఈజ్ ఏకా బోరాన్ అంటాడండి? స్కాండియం. ఏంటది? స్కాండియం. ఏకా సిలికాన్ ఈజ్ జెర్మేనియం. ఏకా అల్యూమినియం ఈజ్ గాలియం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీస్ ఎలిమెంట్స్ అంటే ఆడు పేరేం పెట్టాడు? ఏకా బోరాన్ అని పెట్టాడు. ఎందుకు? బోరాన్ కింద గ్యాప్ ఉంచాడు. బోరాన్ ఎలిమెంట్ అరేంజ్ చేశాడు కదా, హైడ్రోజన్, హీలియం అలా చెప్పాడా. పెట్టిన తర్వాత ఏం చేశారంటే బోరాన్ కింద గ్యాప్ ఉంచాడు. ఎప్పుడో ఒక ఎలిమెంట్ కనిపెట్టాడు కూడా, స్కాండియం. ఆ స్కాండియం ఎలిమెంట్ని తీసుకెళ్ళి పెడితే కరెక్ట్గా బోరాన్ కింద సెట్ అయిందంట. అంటే వీడి ముందు ఏమైనా పేరు పెట్టాడు? ఏకా బోరాన్. సో ఆ ఎలిమెంట్ పేరు ఏంటంట అంటే తర్వాత ఫౌండ్ చేసిన తర్వాత వచ్చే ఎలిమెంట్ స్కాండియం. క్లారిటీ ఉందా? నెక్స్ట్ సిలికాన్ కిందన గ్యాప్ ఉంచాడు, అక్కడ జెర్మేనియం. తర్వాత అల్యూమినియం కిందన గ్యాప్ ఉంచాడు, గాలియం. అందులో వాళ్ళు స్పెషల్. అయితే ఇప్పటికీ కూడా అప్పటికి చెప్పేటప్పటికి కూడా ఇనర్ట్ గ్యాసెస్ రాలే. ఇనర్ట్ గ్యాస్ని ఆవిడ కనిపెట్టలేదు. చూడండి, ఎలిమెంట్స్ని ఫౌండ్ చేసే సైంటిస్టులు వేరు, పీరియాడిక్ టేబుల్ ఎలాబరేట్ చేసే సైంటిస్టులు వేరు. అర్థమైందా? సో అయితే వీటిలో మళ్ళీ ఫెయిల్యూర్స్ ఏంటంటే ఇనర్ట్ గ్యాస్, ఇప్పుడు వీటి చెప్పినట్టే ఇనర్ట్ గ్యాస్ ఎప్పుడో ఎవడో కనిపెడతాడు. కనిపెడితే ఆ ఎలిమెంట్కి ఎక్కడ పెట్టాలి అన్న ప్లేస్ చెప్పలేడు. ఇప్పుడు వీటికి చెప్పాడు కదా. అంటే ఇనర్ట్ గ్యాస్ అనేది ఎప్పుడో ఉంటే ఆ ఎలిమెంట్స్ని ఎక్కడ పెడదాము, లెఫ్ట్ని పెడదామా, రైట్ని పెడదామా, లేదా మధ్యలో పెడదామా, కిందన పెడదామా అన్న విషయం వీడు చెప్పలే. ఆడిలో ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఓకేనండి. నెక్స్ట్, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాపర్టీస్ ఏమవుతాయంటే డిఫరెంట్గా వచ్చాయంట. ఓకేనా? సో అప్పుడు ఈ వచ్చేటటువంటి మెండలీఫ్ తర్వాత వచ్చే సైంటిస్టే మోస్లే. ఎవడండి? మోస్లే. సో ఆ మోస్లేది మనం డిస్కస్ చేయాలి. సో మెండలీఫ్ ఫస్ట్ చెప్పింది ఏంటి? డాబర్నీర్. ఇంతవరకు మనం చెప్పింది దీంట్లో అడిగే బిట్స్ ఏంటంటే డాబర్నీర్ ట్రయోడ్లో బిట్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డాబర్నీర్ ట్రయోడ్స్, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డాబర్నీర్ ట్రయోడ్స్ అంటాడు. అందులో చూడండి, మీకు ఆల్రెడీ ఇచ్చాను. లిథియం, సోడియం, పొటాషియం డాబర్నీర్ ట్రయోడ్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ డాబర్నీర్ ట్రయోడ్, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం. మెగ్నీషియం అంటే Mg, కాల్షియం అంటే Ca, స్ట్రాన్షియం అంటే SR. సో దీస్ 3 ఆర్ డాబర్నీర్ ట్రయోడ్స్. సో డాబర్నీర్ ట్రయోడ్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్. నెక్స్ట్ న్యూలాన్స్ కూడా అటామిక్ వెయిట్స్ పరంగానే ఎలిమెంట్స్ అరేంజ్ చేశాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లైక్ ఏ ఫస్ట్ అండ్ 8th ఎలిమెంట్స్ లైక్ మ్యూజికల్ నోట్స్ సరిగమ పదనిస. అంతనే కాదండి. సో ఆ విధంగా ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సిమిలర్ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చింది ఎవరు? మెండలీఫ్ చెప్పింది ఏంటంటే ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్, ద ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దానికి ఎలా చెప్పాడంటే ఇట్ క్యాన్ బి ఎక్స్ప్లైన్డ్ హారిజాంటల్ రోస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ పీరియడ్స్, వెర్టికల్ కాలమ్స్ ఇలా వస్తాయి కదా పైనుంచి కిందకి, దాన్ని ఏమంటాడు? గ్రూప్స్. టోటల్ 7 పీరియడ్స్, 8 గ్రూప్స్. అర్థమవుతుందండి. సో ఆ ప్రాపర్టీస్ని బట్టి కొన్ని అన్నోన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని ఎంటీ అంటే బ్లాక్స్ ఉంచాడు. సో అందులో మనకి స్కాండియం,
జర్మేనియం, గాలియం, ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్ అనేటటువంటి ఎలిమెంట్స్ అనేది చేశాడు. అది ఉన్నాయి. అంటే వీటిలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ మరొకసారి రేపు చెప్దాం. ఏంటి ఆ ఫెయిల్యూర్స్? వాడు చెప్పింది ఇనర్ట్ గ్యాసెస్ ఏదైతే ఉందో ఇనర్ట్ గ్యాసెస్కి సట్ అయిన పొజిషన్ ఇవ్వలేదు. ఇనర్ట్ గ్యాసెస్కి సట్ అయిన పొజిషన్ అంటే పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ పెట్టాలన్న విషయం తెలియదు. క్లారిటీ ఉందండి? ఓకేనా ఇంతవరకు? ఇంకా దాని మీద బిట్స్ ఉంటే ఆ ఫెయిల్యూర్స్ను నెక్స్ట్ చెప్పేది ఇంపార్టెంట్. దాని నుంచి మనకి జేఈ మెయిన్స్కి వచ్చే బిట్స్, అడ్వాన్స్కి వచ్చే బిట్స్ చెప్దాం. ఈ లెసన్ నుంచి మెయిన్స్కి ఒక బిట్ వస్తుందండి. అడ్వాన్స్కి ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. జేఈ మెయిన్స్కి మాత్రం బిట్ గ్యారంటీ. ఎంసెట్లో 2 బిట్లు వస్తాయి. ఓకేనండి? మనం కంప్లీట్గా ఆబ్జెక్టివే చెప్పుకుంటాం. మీరు డైలీగా కష్టపడి ఇంకా ఎక్కడా చెప్పరండి. ఆబ్జెక్టివ్ ఇయర్ నుంచి నాకు తెలిసి ఈ ఊరిలో ఎక్కడా చెప్పరు. ఓకే, అందుకు మీరు కొద్దిగా కష్టపడి డైలీ కాలేజీకి వచ్చి మరి వేరే ఆలోచన పెట్టుకోకుండా చెప్పినది విని కొద్దిగా ప్రాక్టీస్ బాగా చేస్తే గ్యారంటీగా మీకు మెయిన్స్ సీట్ వచ్చింది. ఎన్ఐటీలో ఎక్కడో ఒక మంచి ఎన్ఐటీ కాలేజీలో మీకు ర్యాంక్ తెప్పించే బాధ్యత మాది. అర్థమవుతుందండి? ఇంకా ఎక్కడా ఉండదు అది. అర్థమైందా? పెద్ద పెద్ద కార్పొరేట్లో ఉంటాయి. కార్పొరేట్లు అంటే ఇప్పుడు హాస్టల్ పరిస్థితులు కూడా బాగోలేదు ఈ కరోనా వల్ల. మీకు మంచి ఆపర్చునిటీ ఇది. అర్థమవుతుందా? ఈ ఇయర్ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఓకేనా? అందుకోసం మిగతా మీ ఫ్రెండ్స్ గట్రా ఎవరైనా ఉంటే చెప్పండి. నిజంగా అండి, మీరు కనుక్కోండి. ఎక్కడైనా ఆబ్జెక్టివ్ చెప్తారేమో కనుక్కోండి. ఎక్కడ అయితే చెప్పరు. 100% మనం అప్ టు మీరు ఎగ్జామ్కి ఇప్పుడు మార్చిలో వెళ్తే జనవరి వరకు కూడా మనం ఆబ్జెక్టివ్గా చెప్తాం. ఆ రిమైనింగ్ 2 months ఐపీ చదువుకోవచ్చు. ఐపీ ఎలాగైనా చదువుకోవచ్చు. ఓకేనండి? అందుకోసం కొద్దిగా ఆబ్జెక్టివ్ మీద దృష్టి పెట్టండి. మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మిగతా వాళ్ళని కూడా రమ్మని. ఇప్పుడు ఆల్రెడీ మనకు వస్తున్నారు కదా. ఈరోజు వర్షం వల్ల రాలేదు. మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా